నా మనసుకు నచ్చింది, మీరు మెచ్చింది. మన చిత్రగుప్త్ నోట ఇలా టీటీడీలో జరిగిన ఫస్ట్ చిట్టా. బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ లెక్క పదవి స్వీకరించిండ్రో, ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రో, ఎగ్జాక్ట్లీ ఆయన ఒక కీలకమైన నిర్ణయం ఆ రోజు చెప్పిండు. ఏందనంటే టీటీడీలో పనిచేస్తున్న ఎవరైతే నాన్ హిందూస్ ఉన్నారో ఆ నాన్ హిందూస్ ఎవరు టీటీడీలో పనిచేయరు. బికాస్ మా ప్రిన్సిపల్స్ ఆర్ టు దట్ మ్యాటర్ టీటీడీలో మేము తీసుకొచ్చిన సవరణలు అమెండ్మెంట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ది టీటీడీ కాన్స్టిట్యూషన్. ఇక్కడ నాన్ హిందూస్కి చోటు లేదు అండ్ నాన్ హిందూస్ ఇక్కడ పనిచేయరు. నా మొట్టమొదటి డెసిషన్ చైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత ఇదే ఉంటుంది అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్పిండ్రు. చెప్పిన మాటకు కట్టుబడి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఇదే డెసిషన్ ఇవాళ ఆయన తీసుకున్నాడు అని అంటే ఇది ఎంత గర్వకారణము. ఒక్కసారి నాహం కర్త హరిహి కర్త అని చెప్పి ఒకసారి ఆ శ్రీమన్నారాయణుడి స్మరిస్తూ ఈ విషయాన్ని మనం అందరికీ ఒక సంతోషకరమైన వార్త బిఆర్ నాయుడు గారు మనకు చెప్పినందుకు దీనికి నేను ఆయనకు పాదాభివందనం చేస్తున్నా, ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఆయన ఆల్మోస్ట్ టీటీడీలో 7,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదంతా కంప్లీట్గా ఇక్కడ రాసిండ్రు ఫ్రెండ్స్. నేను ఇక కంప్లీట్గా చదువుతలేను. ఎంత ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేస్తున్నారు నాయుడు గారు అని చెప్పి మాట్లాడితే ఆయన నంబర్ చెప్పకుండా నాన్ హిందూస్ని మేము మాట్లాడొద్దనన్నాం. ఐదర్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వదిలిపెట్టేసి వేరే డిపార్ట్మెంట్లలో పని చూసుకోవాలా, మేము ట్రాన్స్ఫర్ చేయగానే వెళ్ళిపోవాలా, లేదు అని అంటే విఆర్ఎస్ తీసుకొని ఇంట్లో కూర్చోవాలా. నాన్ హిందూ స్టాఫర్స్ మాత్రం ఖచ్చితంగా ఆ భూలోక వైకుంఠం, కలియుగ వైకుంఠం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, కళ్యాణ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఉన్న ఆ నేల మీద, ఆ చోటున, ఆ దేవాలయంలో పనిచేసే ప్రసక్తే లేదు. సో సుమారు ఒక రఫ్ ఎస్టిమేషన్ అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటారంటే 300 మందికి ఇది ఎఫెక్ట్ పడుతుంది. టోటల్ పర్మనెంట్ స్టాఫ్ వచ్చేసి 7,000 మంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు. అందులో 300 మంది నాన్ హిందూస్ ఉండొచ్చు అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. ఇంకొకటి, ఈ డెసిషన్ తీసుకోయేటప్పుడు దీనికి ఆధారాలు ఏంది గిరీష్, అండ్ మోర్ ఓవర్ ఇది మనం నిజంగా ఈ సవరణలు కరెక్టేనా, మళ్ళీ బిఆర్ నాయుడు గారికి ఏమన్నా మళ్ళీ ఛాలెంజెస్ ఇస్తుంటారా? ఈయన ఉంటారు కదా మన ఇంట్లో పాలు తాగి మన ఇంట్లోనే నరుకుదామని చూసే కొంతమంది దుండగులు ఉంటారు కదా, ఆ దరిద్రం ఎట్లాంటిది ఉంటుంది గిరీష్ అని అంటే టీటీడీ డెసిషన్ బ్యాక్డ్ బై ది ఆర్టికల్ 16(5) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ అలౌ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ టు ఎంప్లాయ్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫేత్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 16(5) క్లాస్ ప్రకారము ఎవరెవరైతే మన మతస్థులు ఉంటారో వాళ్ళే మన దేవాలయాలలో పని చేసుకోవచ్చు. ఆఫ్ సేమ్ ఫేత్ అంటే సేమ్ రిలీజన్ పని చేసుకోవచ్చు అని మన కాన్స్టిట్యూషన్ మనకి ఇస్తుంది. ఏపీ హైకోర్టు ఈ November 23లో కూడా కన్ఫర్మ్ దట్ ది ట్రస్ట్ బోర్డ్స్ ఆర్ ఎంపవర్డ్ టు రిక్రూట్ ఎంప్లాయీస్ హూ ఫాలో ది హిందూ రిలీజన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023లో అన్య మతస్థులను అదర్ దాన్ హిందూ రిలీజన్లను టీటీడీ ట్రస్ట్లలో పెట్టొద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. సో ఈ డెసిషన్ తీసుకున్న బిఆర్ నాయుడు గారికి చిత్రగుప్త్ పాదాభివందనలు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ మూవ్. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పని చేసిండు. వైఎస్ జగన్ హయాంలా ఎంత దండయాత్ర జరిగిందని మనం అందరం చూసినాం, ఎంత గంభీరమైన ఆరోపణలు మనం చూసినాం. దీందే ముచ్చట నేను టీటీడీది పెట్టినా, అప్పుడు పెడితే అన్నా ఇది జర్ర ముందురు పెట్టినుంటే ఇంకా మాకు గల్లీకి పంపించే ఏమంటారు టైం దొరుకుతుండే అని చెప్పి మీరే మాట్లాడినారు. నేనేమని అంటున్నానంటే మనం డిసైడ్ చేసేది ఏముండదు ఫ్రెండ్స్. ఏమి డిసైడ్ చేసినా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు డిసైడ్ చేస్తాడు. మనమేం డిసైడ్ చేసుడు ఉండదు. మనకు కేవలం ఒక ఆలోచన వస్తుంది, మనం ఆచరణకు దించుతాం అంతే తప్ప ఆ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఎప్పుడైతే తలుసుకుంటాడో అది ఆచరణకు ఖచ్చితంగా దిగుతుంది. ఎందుకంటే నాహం కర్త హరిహి కర్త. జై శ్రీమన్నారాయణ. ఆడికి ఆగలే. బిఆర్ నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ ఎంత గుణాత్మకమైన డెసిషన్స్ అంటే ఇలా ప్రతి హిందూ గుండె అట్లీస్ట్ ఒక్కసారన్నా బిఆర్ నాయుడు అని కొట్టుకోవాలా అని చెప్తా. ఎందుకు చెప్పాలా? ఇగో ఈ న్యూస్ కోసం. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. టీటీడీస్ అదర్ కీ రెజల్యూషన్స్. ట్రస్ట్ ఫండ్స్ టిల్ నౌ విల్ ఓన్లీ బీ డిపాజిటెడ్ ఇన్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇక ఇప్పటి నుంచి కంప్లీట్గా ట్రస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో టీటీడీ ట్రస్ట్ ఫండ్స్ అవి కంప్లీట్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే డిపాజిట్ అవుతాయి.
శ్రీవాణి ట్రస్ట్ స్క్రాప్డ్ బట్ విఐపి దర్శన్ డొనేషన్ సిస్టమ్ టు కంటిన్యూ. శ్రీవాణి జగన్మాయ్య తీసుకొచ్చిన ఏదైతే శ్రీవాణి 10,000 రూపాయలు తీసుకొని నీ భగవంతుని నువ్వు దర్శనం చేసుకొని అన్నాడు కదా, ఆల్రెడీ ఒక టీటీడీ ట్రస్ట్ ఉన్నాక మళ్ళీ ఇంకొక శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, నేను దీని మీద పునః ఆలోచిస్తా అని చెప్పిన బిఆర్ నాయుడు గారికి భగవంతునికి భక్తునికి డబ్బు అనేది ఏమంటారు, భగవంతుడికి భక్తుడికి మధ్యలో వాత్సల్యం డబ్బుతో ఉండొద్దు, అది భక్తితో ఉండాలా. నేను ఎక్కడ ఉంటా, సాక్షాత్తు ఆ అన్నమయ్యకు చెప్పిన మాట, నేను ఎక్కడుంటా అంటే ఏదైతే భక్తుడు నా గురించి పాటలు పాడుతుంటాడో నేను ఆయన పక్కనే ఉంటా కదా అని మాట్లాడిన ఆ శ్రీమన్నారాయణుడికి వైఎస్ జగన్మాయ్య కేవలం డబ్బుతో భక్తి అని చెప్పి చూసి మన హిందువులను, మన ఇష్టారాధ్యం, మన ఆపద మొక్కులవాడు, ఆపద్ బాంధవుడు, కలియుగ వైకుంఠుడు ఆ శ్రీనివాసుడిని దూరం చేసే ప్రక్రియ ఎంత వైఎస్ జగన్మాయ్య హయాంలో జరిగిందని అనేది మనకు తెలియదా. ఇవాళ ఈ శ్రీవాణి ట్రస్ట్ రద్దన్ అనేది ఒక పెద్ద కీలక నిర్ణయమా కాదా? మీ కమెంట్ రూపంలో మీరు చెప్పండి. కుడోస్ టు ద టీడీపీ గవర్నమెంట్ అండ్ మొగోడిని మునగాన్ని టీటీడీ చైర్మన్ చేసిర్రా భయ్, మొగోడిని చేసిర్రు. ఆడికి ఆగలే 300 స్పెషల్ దర్శన్ టికెట్స్ డిస్కంటిన్యూడ్ టు కర్ బ్లాక్ మార్కెటింగ్. ఏవైతే స్పెషల్ దర్శన్ టికెట్లు అని చెప్పి 300 రూపాయలది ఏదైతే ప్రొజెక్ట్ చేసిర్రో దాన్ని ఖతం పట్టించిండు బిఆర్ నాయుడు గారు. మంత్లీ దర్శన్ ఫర్ తిరుపతి రెసిడెంట్స్ ఆన్ ఫస్ట్ ట్యూస్డే ఫర్ ఎవ్రీ మంత్ రివైవ్డ్. ఫస్ట్ తిరుపతి రెసిడెంట్స్ ఎవరైతే ఉంటుండేనో లోకల్లో ఎవ్రీ మంగళవారము అంటే ప్రతి మంత్లో ఒక మంగళవారం, ఎవ్రీ మంగళవారం ఒక మంత్లో దర్శన భాగ్యం కల్పిస్తుండే వాళ్ళకు లోకల్ రెసిడెంట్స్కి. సో అది మళ్ళా జగన్మాయ్య దాన్ని రద్దు చేసిండు, వీళ్ళు దాన్ని మళ్ళా తీసుకొచ్చిండ్రు బిఆర్ నాయుడు గారు. ట్రస్ట్ రిజాల్వ్ టు ఇష్యూ ది టాప్ క్వాలిటీ గీ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూ ప్రసాదం. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎందుకంటే అది మన ఇష్టారాధ్య దేవుడు కాబట్టి, మన ఆపద మొక్కుల వాడు కాబట్టి ఆయన మీద ఎవరిప్పుడు మాట్లాడకపోయినా, ఆ లడ్డు వివాదం మాట్లాడకపోయినా ఆయననే ప్రస్తావన తీసి మాట్లాడిండు చూడు. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషనో ఒకసారి మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నా ఇక్కడ కూడా ఏం జరిగిందో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ నాయుడు గారు బయట పెడతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ నాయుడు నియమించిన ఈ నాయుడు ఇవాళ ఫస్ట్ బాలే సిక్సర్ కొట్టిండు. అందుకే మరొకసారి చిత్రగుప్త ఆయనకు పాదాభివందనం చేస్తున్నది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ క్రెడిట్ కంప్లీట్గా చెప్పాలనంటే బిఆర్ నాయుడు గారికి ఎంత ఇస్తానో ఒక 50% నేను బిఆర్ నాయుడు గారికి ఇస్తే, ఆయనని నియమించిన టీడీపీ ప్రభుత్వం అండ్ కూటమి, ఆ జన సైనికుడికి, తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త. నాహం కర్త హరిహి కర్త. ఆగిపోలే, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. జగన్మాయ్య చేసిన విధ్వంసం మామూలుది కాదు. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. జగన్మాయ్య చేసింది మామూలు విధ్వంసం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానము కొండల దగ్గర అక్కడ ఇప్పుడు ఈ గ్రీన్ ప్రాంతం ఏదైతే కనిపిస్తున్నదో, ఈ మహానుభావుడు పేరేందో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఏమైనా కమెంట్ రూపంలో ఉంటే నాకు చెప్పుండ్రి. అన్నా నేను ఇది రెండోసారి హైదరాబాద్లో రోహింగ్యాలు ఫుట్బాల్ ఆడుతున్నారు అని చెప్పిన వీడియో మీది నేను చూసిన అన్న, అదే వీడియో తీసుకొని నేను మాట్లాడిన అన్న. ఎవరికన్నా ఈయన ఫోన్ నంబర్ తెలిసినా, ఆయన పేరు తెలిసినా జర కమెంట్ రూపంలో పెట్టుర్రి ఫ్రెండ్స్. ఇసుంటి మహానుభావుడికి పాదాభివందనం చేసినా తక్కువనే. అలుపేని గారి పోరాటం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరుగుతున్న సంఘటనలను మనకు నార్మల్ పర్సన్లకు అందరికీ పరిచయం చేసే వ్యక్తిన. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇదంతా ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఈ గ్రీన్ పార్ట్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది. అయితే ఈ భూమి ఇది కూడా యాక్చువల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే వస్తుంది అని చెప్తారు సార్. ఇది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే వస్తుంది. కాకపోతే ఈ భూమిని క్లియర్ చేసి టూరిజంకి ఇచ్చిండ్రు. టూరిజంకి ఇచ్చి అది టీటీడీ హయాంలా టీటీడీ మనుగడకు, లేకపోతే ఆ శ్రీనివాసుడి సేవలో ఉపయోగించినట్టు ప్రాబ్లం ఉండకపోయేది. కాకపోతే ఎవరికి ఇచ్చిర్రు జగన్మాయ్య? ముంతాజ్ హోటల్ అంటే ముంతాజ్ హోటల్లో ఒక మంచి లగ్జరీ హోటల్ తయారు చేసి ఆడ మటన్ చికెన్లు నడిపించి స్విమ్మింగ్ పూలలో స్పాలు పెట్టి అక్కడ ఉన్న పవిత్రతను పరమ పాపంగా చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి, మన హిందువుల ఆస్థాను నాశనం పట్టించే ప్రక్రియ కాదా? ఇవాళ నేను అడుగుతున్నా, జగన్మాయ్యకు ఇంత హిందువులంటే ద్వేషం ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు అని అంటే అకార్డింగ్ టు హిమ్ ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇది బయటపడ్డది. ఈ ఆర్డర్లు కూడా దాచిపెట్టినరు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఇది బయటపడ్డది అని చెప్పి ఆయనే మాట్లాడినరు.
నేను మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ ప్రభుత్వం ఫామ్ చేసిన ఆ కూటమికి, జన సైనికుడికి పాదాభివందనం చేస్తున్నా. బికాస్ మూవ్ బంద్ కామ్ చాలు, సూపర్. ప్రతిదీ మాట్లాడాల్సిన అవసరం లేదు, డెసిషన్ షుడ్ స్పీక్. నిన్న బిఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇది మాట్లాడిండ్రు. ముంతాజ్ హోటల్కి ఏదో ఇచ్చిరట, మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఉత్తర్వులు మళ్ళీ వెనకకు తీసుకోవాలా. బిఆర్ నాయుడు గారికి కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. సార్, అణువు క్షణం ప్రతి క్షణం మీరు చేస్తున్న ఈ పోరాటం, ఇప్పటికైతే మీరు ఫస్ట్ బాల్లో చెక్క కొట్టిరు సార్. అబ్సల్యూట్లీ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఎ బ్యాట్స్మెన్ ఆఫ్ టాప్ క్లాసిక్ టెక్నికల్ బ్యాట్స్మెన్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నారు సార్. అక్కడనే కాకుండా ఒక ట్వీట్ కూడా వచ్చింది మనకు, ఏంటంటే థ్యాంక్స్ ఫర్ ఆంప్లిఫైయింగ్ అండ్ ట్యాగింగ్ ది అథారిటీస్ అండ్ మల్టిపుల్ టైమ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఆంప్లిఫికేషన్ అండ్ ప్రెజర్ టీటీడీ హ్యాస్ నౌ టేకెన్ బ్యాక్ ది స్పేస్ టు ముంతాజ్ హోటల్ నియర్ తిరుమల తిరుపతి. Earlier when a project named Devalokam was planned, it was given to the hotel named Jagan Mumtaz. ఫస్ట్ ఈ ప్రాజెక్టు టూరిజంకి క్లియర్ చేసి దేవలోకం అనే ప్రాజెక్టుకి ఈయనకి ప్రయత్నం చేసిండ్రు. ఆ దేవలోకంని పక్కకు జరిపి ఈ జగన్ ముంతాజ్ని ఉత్తర్వులు జారీ చేసిండు జగన్మాయ్య. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమా కాదా? జగన్మాయ్య చెప్పాలా, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలా. ఎంతసేపు హిందూ ముసుగులల్లా తీర్థాలు దాగి అధికారాలకు వచ్చి హిందూ మనోభావాలను దెబ్బతీస్తాడు జగన్మాయ్య అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ ఈ కూటమి వచ్చిన తర్వాతనే ఇది ముంగడికి పోతున్నది. కాబట్టి నేను ఆ కూటమికి నమస్తే చేస్తా, పాదాభివందనం చేస్తా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రివైవ్ చేస్తా అన్న సంకల్పానికి మూవ్ బంద్ కామ్ చాలు, ఆ జన సైనికుడికి కూడా పాదాభివందనం చేస్తా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఫ్రెండ్స్. ఎవరెవరైతే భారత్ని ప్రేమిస్తారో, దేశ ప్రేమలనే దేవ ప్రేమ చూసుకుంటాం మాలాంటి ఒక చిన్న కార్యకర్తలు, చిన్న బుడగలం మేము. సెకండ్ పాయింట్ ఏంటనంటే, మేము సమర్థిస్తాం, మేము విమర్శిస్తాం. సమర్థించినంత మాత్రాన మేము వాళ్ళని పొగుడుతలేము, విమర్శించినంత మాత్రాన మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేము. మా ఆశ ఏందనంటే మన ఐక్యత, మనం ప్రతి దానికి ఏ రకంగా స్పందిస్తాము అనేది మా ఐక్యత. సో ఇప్పుడు మీరు అనొచ్చు, గిరీష్ నువ్వు చాలా అప్పుడు అట్లా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అన్నావు అని అంటే, ఇప్పుడు మళ్ళీ నేను సమర్థిస్తున్నా. జో దిక్తా హై వహీ బిక్తా హై. పర్సెప్షన్స్ ఆర్ రియాలిటీ ఫ్రెండ్స్. జో దిక్తా హై వహీ బిక్తా హై, దిక్నా చెయ్యి. ఇవాళ మనకు కనబడాల ఏం చేస్తున్నాం, మన డెసిషన్స్ ఏ రకంగా ఉన్నాయి మనకు కనబడాల. కనబడితే ఆడికేని కదా మన ఆట మొదలవుతుంది. సో ఇచ్చిన మాటకు ఖచ్చితంగా నిలబడ్డాడు బిఆర్ నాయుడు గారు. ఆయనను అపాయింట్ చేసిన ఆ కూటమి ప్రభుత్వానికి నేను పాదాభివందనం చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టీటీడీలా ఏ రకంగా డెసిషన్స్ తీసుకుంటారని. ఇక నాకు సందేహం లేదు. బికాస్ వచ్చుడే నాన్ హిందూస్ చల్ పక్కకు జరగని అన్నాడు కదా, అక్కడికేని ప్రక్షాళన మొదలవుతుంది, ధర్మయుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ ధర్మయుద్ధానికే శంకుస్థాపన పెట్టి మాట్లాడిన ప్రతి ఒక్క సైనికుడికి, ప్రతి ఒక్క కూటమి సైనికుడికి నేను పాదాభివందనం చేస్తా, ముంగడికి పోతా. బికాస్ ఐఆమ్ బౌండెడ్ బై భారత్ అండ్ ఐఆమ్ బౌండెడ్ బై మై ధర్మ. మనం ఏం చేసినా ఈ భారత్ చుట్టూ తిరుగుదాం, మనం ఏం చేసినా మన ధర్మాన్ని కాపాడుకునే దిశగా పోదాం. మా సంకల్పం గాడిదాకనే. అక్కడ ఎవరెవరైతే మాకు మద్దతు ఉన్నారో, ఎవరెవరైతే మా మనోభావాలు అర్థం చేసుకుంటారో వాళ్లకు పాదాల సాక్షిగా నేను ప్రమాణం నేను చెప్తున్నా, మీకు పాదాభివందనం చేస్తా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని నేను అడుగుతున్నా. భారత్ మాతాకి జై.